విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణతో వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన ఏసీబీ కేసు, దాని ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిసి చెప్పింది. ఆ అభియోగాలు న్యాయ విచారణ ముందు నిలవడమని తెలిపింది. అస్పష్టమైన నిరాధార ఆరోపణలు చేశారని ఆక్షేపించింది. పిటిషనర్ దిగువ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ హరినాథ్ బుధవారం ఈ మేరకు తీర్పునైతే వెలువరించారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసే సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో 2021 మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబి వెంకటేశ్వరరావు 2022లో హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తుది విచారణలో పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. కొనుగోలు కమిటీ సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. నాటి డీజీపీ కోరిన మేరకు ఆయా కమిటీల్లో సీనియర్ అధికారుల పేరును మాత్రమే పిటిషనర్ సూచించారు. అధికార హోదాను అడ్డుపెట్టుకొని ఆ కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశారడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. పరికరాల కొనుగోలుకు ₹1 కూడా ఖర్చు చేయలేదు. అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందే ప్రశ్నే ఉత్పన్నం కాదు. పిటిషనర్ కుమారుడికి చెందిన ఆకాష్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థ టెండర్ దక్కించుకున్న ఇజ్రాయెల్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తుందన్న ఏసీబీ ఆరోపణల్లో కూడా వాస్తవం లేదు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తమకు అనుబంధంగా ఎలాంటి సంస్థలు లేవని ఇజ్రాయెల్ కంపెనీ స్పష్టత ఇచ్చింది. పిటిషనర్ చర్యల వల్ల ప్రభుత్వానికి నష్టం జరగలేదు. అంతిమంగా ఆ టెండర్ని అప్పటి డీజీపీ రద్దు చేశారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు. ఏసీబీ కేసును కొట్టేయండని ఆయన కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించారు.